కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతోంది. టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అప్పన్నను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. కేసుకు సంబంధించి మొదటి ఛార్జ్ షీటు దాఖలు చేసిన తర్వాత దాని అనుబంధ ఛార్జ్ షీట్లో టీటీడీ ఉద్యోగులతో పాటు పాలక మండలి సభ్యులు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే టీటీడీ తమ ఉద్యోగులను అప్రూవర్స్ గా మార్చుకుందని సమాచారం. తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతి సిట్ కార్యాలయానికి సంబంధించిన అధికారులు ప్రస్తుతం ఏదైతే టిటిడి మాజీ బోర్డు చైర్మన్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి అప్పన్నను విచారణ చేస్తున్నారో ఆయనకు నిన్న నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అతను విచారణకు హాజరైనట్లు సమాచారం. మొత్తం మీద మొదటి ఛార్జ్ షీట్ పూర్తిగా దాఖలు చేశారు. మొదటి ఛార్జ్ షీట్ లో 12 మంది నిందితులను చేర్చారు. తర్వాత రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి వీలుగా ఇప్పటికే టీటీడీకి సంబంధించిన కొంతమంది సిబ్బందిని అప్రూవర్ గా మార్చుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏదైతే బోలోబాబా డైరీకి సంబంధించిన వ్యక్తులను ఇందులో కీలక నిందితులుగా చేర్చారు. ఏఆర్ డైరీకి సంబంధించి కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ ను అడ్డు పెట్టుకుని బోలోబాబా డైరీతో పాటు అది వైష్ణవి డైరీకి సంబంధించిన వారంతా ఇందులో కీలక నిందితులుగా ఉన్నారంటూ కూడా ఏదైతే ఇప్పటికే సిట్ తాను సమర్పించిన ఏదైతే కోర్టుకు నెల్లూరులోనే ఏసీబీ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఛార్జ్ షీట్ లో తెలియజేసింది. అయితే రెండో ఛార్జ్ షీట్ కూడా త్వరలో దాఖలు చేయడానికి పూర్తిగా సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా టీటీడీకి సంబంధించిన 8 మంది ఉద్యోగులను పూర్తి స్థాయిలో విచారించింది. వీరిలో కొంతమంది అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఇది ఏసీబీ కోర్టుకు బదలాయించినప్పటికీ అక్రమ వ్యవహారం ఏదైతే కొంత లంచాలు తీసుకున్నట్లు తేల్చిన నేపథ్యంలోనే ఇది ఏసీబీ కోర్టుకు కూడా బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఇప్పటి వరకు ఉద్యోగులను ఏదైతే డైరీకి సంబంధించిన మేనేజ్మెంట్ లో వారిని మాత్రమే అదుపులోకి తీసుకుని వారి మీద కేసు నమోదు చేసిన సిట్ తాజాగా ప్రస్తుతం ఏదైతే నెయ్యికి సంబంధించి కొనుగోలు వ్యవహారంలో పాలక మండలి సభ్యుల పాత్ర ఏంటి, వారి సిబ్బంది పాత్ర ఏమిటి అన్న విషయంలోనే వారిని విచారించడానికి అప్పన్నను ఏదైతే టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ గా బోర్డు చైర్మన్ గా 4 సంవత్సరాల పాటు పనిచేసిన సుబ్బారెడ్డికి సంబంధించిన వ్యక్తిగత కార్యదర్శి అప్పన్నను విచారణకు పిలిచింది. అతను విచారణకు హాజరైనట్లు సమాచారము. ప్రస్తుతం అతన్ని విచారణ రహస్యంగా కొనసాగిస్తున్నారు. విచారణ తర్వాత మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా బోలేబాబా డైరీకి సంబంధించిన మేనేజ్మెంట్ కు ఇటు పాలక మండలి సభ్యుల మధ్య వ్యవహారాన్ని ఇతనే నడిపాడా లేకపోతే మరికొంతమంది పాత్ర ఉందా, అయితే అప్పట్లో పనిచేసిన అధికారులు ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అన్న విషయం మీదనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. దీంతో పాటు నెయ్యి కొనుగోలులో కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిని ఉపయోగించారని అప్పట్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఉన్నతాధికారులు ఆ విషయాన్ని బయటికి తేల్చి చెప్పారు. అతి తక్కువ రేటుకు నాణ్యమైన నెయ్యి ఏ విధంగా వస్తుంది అన్న విషయాన్ని మీదనే అప్పట్లో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నెయ్యి కల్తీ జరిగిందని గుర్తించారు. దీనికి తగ్గట్టుగానే ఏదైతే అటు వచ్చిన రిపోర్ట్లతో పాటు ఇటు డైరీ నెయ్యి ఏదైతే ఏఆర్ డైరీ కాకుండా నేరుగా బోలేబాబా డైరీ నుంచి నెయ్యి ఏ విధంగా వచ్చింది అన్న విషయాల మీద మొదటి ఛార్జ్ షీట్ లో పూర్తి స్థాయి సమగ్రంగా సమాచారాన్ని కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఎవరి ప్రోద్బలం వల్ల ఈ నెయ్యి కల్తీ అయ్యింది, కల్తీ కావడానికి కారణమైన వ్యక్తులు ఎవరు, వారికి ఏదైనా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తుకు సంబంధించి ప్రస్తుతం అప్పన్నను విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అప్పన్నను కూడా ఇటు సిట్ అధికారులు అయితే విచారిస్తూ ఉన్నారు. అసలు ఛార్జ్ షీట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో అసలు టీటీడీ ఉద్యోగులకు సంబంధించి అసలు ఎవరెవరు పేర్లు ఉన్నాయనుకోవచ్చు. టీటీడీ ఉద్యోగుల్లో ప్రెసెంట్ ఇటు అప్పన్నను కూడా అధికారులు విచారిస్తున్నారు కాబట్టి ఇంకా అసలు ఎంతమంది ఉండే అవకాశం ఉందనుకోవచ్చు దీంట్లో. ఛార్జ్ షీట్ కి సంబంధించి ఏదైతే రెండోసారి విచారిస్తున్న వారిలో టీటీడీకి సంబంధించి ల్యాబ్స్ కు ప్రొక్యూర్మెంట్ విభాగాలకు సంబంధించిన అధికారులను సిబ్బందిని విచారించారు. వీరిలో కొంతమంది పాత్ర ఉన్నట్లు కూడా తేల్చి చెప్పారు. మరికొంతమంది అప్రూవర్ గా మారినట్లు సమాచారం. సిబిఐ ఏదైనా కేసుల్లో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడానికి కొంతమందిని ఏదైతే నిందితులుగా ఉన్నవారిని అప్రూవర్ గా మార్చుతుంది. అదే తరహాలో ఇక్కడ కూడా సిబిఐ తన విచారణను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే అప్రూవర్ గా మారిన వారు ఇచ్చిన సమాచారం మేరకు
ప్రస్తుతం మిగతా వారిని విచారిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ అప్పన్న విచారణ తర్వాత మరికొంతమందిని ఇటు పాలక మండలిలోని సభ్యులతో పాటు మా గతంలో ఉన్న పాలక మండలి సభ్యులు అదే విధంగా వారి కి సంబంధించిన అధికారులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు కేవలం అటు డైరీ మేనేజ్మెంట్, డైరీలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, మేనేజ్మెంట్ తో పాటు ఇటు టీటీడీ సిబ్బందిని మాత్రమే విచారించిన సిట్ మొదటిసారిగా అటు పాలక మండలికి సంబంధించిన వ్యక్తులను విచారించడం జరుగుతుందని తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మాజీ బోర్డు చైర్మన్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి అయిన అప్పన్నను విచారిస్తున్నారు. అయితే అప్పన్నను విచారించిన తర్వాత మరికొంతమందిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది ప్రసన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ దామోదర్.